సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్లో ఫుడ్ పాయిజన్ కేసులో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. అమీన్పూర్లో ఫుడ్ పాయిజన్ కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ముగ్గురు పిల్లలకు తల్లే విషమిచ్చి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివాహేతర సంబంధంతో భర్త పిల్లలను చంపేందుకు భార్య ప్లాన్ చేసిందని చెప్పారు పోలీసులు. అమీన్పూర్లో ఫుడ్ పాయిజన్ కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ముగ్గురు పిల్లలకు తల్లే విషమిచ్చి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివాహేతర సంబంధంతో భర్త పిల్లలను చంపేందుకు భార్య ప్లాన్ చేసిందని చెప్పారు పోలీసులు. అమీన్పూర్లో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి చంపిన ఘటనలో కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రియుడితో వెళ్లిపోయేందుకే భర్త పిల్లలను చంపేయాలని రజిత ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల 10th క్లాస్ గెట్ టుగెదర్ పార్టీలో స్నేహితుడితో రజితకు ఏర్పడ్డ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో పిల్లలను భర్తను విషమిచ్చి చంపి అతనితో వెళ్లిపోవాలని పెరుగన్నంలో విషం కలిపింది. అయితే భర్త అన్నం తినకుండా డ్యూటీకి వెళ్లిపోవడంతో ప్రాణాలతో ఉన్నాడు. పెరుగన్నం తిన్న ముగ్గురు పిల్లలు చనిపోయారు. మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ముగ్గురు పిల్లల్ని తల్లి రజితానే చంపినట్లు తేలింది కదా, అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 27వ తారీఖున ముగ్గురు పిల్లలు, ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు పిల్లలు చనిపోగా, అయితే అది అనుమానాస్పద స్థితిలో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ కేసులో భాగంగానే ఈరోజు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పాలి. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఈ మర్డర్కి సంబంధించి ముగ్గురు చిన్నపిల్లల్ని కూడా తన తల్లి రజితానే చంపినట్టుగా కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. అంటే తల్లి వివాహేతర సంబంధం పెట్టుకోవడం కారణంగానే పిల్లల్ని చంపినట్టుగా కూడా పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం మనకు తెలుస్తుంది. అంటే గత సంవత్సరంలో కావచ్చు, అంటే దానికి ముందు గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నారు. 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ కూడా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవడంతో అక్కడ ఒక అతనితోటి, అంటే 10th క్లాస్ ఫ్రెండ్తోని పరిచయం పెంచుకోవడంతో ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా కూడా సాగిందని చెప్పాలి. సో ఈ వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్ల పిల్లలు అడ్డుగా వస్తారని చెప్పేసి ముందుగా ప్లాన్ చేసుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే రజిత విషయానికి వస్తే తన 10th క్లాస్ ఫ్రెండ్ తోటి, అంటే గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్న సమయంలో తన ఫ్రెండ్ తోటి పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. సో దీంట్లో భాగంగానే పిల్లల్ని కూడా సైడ్ చేయాలి, అంటే చంపేసేయాలని చెప్పేసి, వాళ్ళు లేకుండా ఉంటే నాకు వీళ్ళు అడ్డుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు లేకుండా ఉంటే తనతోటి వివాహేతర సంబంధం కొనసాగించాలని చెప్పేసి ఈ రజిత అయితే ప్లాన్ చేసుకుంది. సో ఇందులో భాగంగానే రజిత పిల్లలకి ఆ రోజు రాత్రి 27వ తారీఖున రాత్రి సమయంలో భోజనంలో విషం ఇచ్చిన తర్వాత చెన్నయ్య, తన భర్త చెన్నయ్య, రజిత భర్త చెన్నయ్య కూడా ఉన్నాడు. ఈ చెన్నయ్య వాటర్ ట్యాంకర్కి డ్రైవర్గా పనిచేస్తుంటాడు. సో రజిత, చెన్నయ్య వీళ్ళిద్దరు కూడా భోజనంలో పాల్గొన్నారు. ఈ ముగ్గురు పిల్లలకి కూడా భోజనం చేసిన తర్వాత, అంటే పెరుగన్నం పిల్లలకి పెట్టింది. ఆ తర్వాత చెన్నయ్య పెరుగన్నం తినలేదు. కానీ ఈ ముగ్గురు పిల్లలకి పెరుగన్నం పెట్టిన సమయంలోనే ఆ పెరుగన్నంలోనే విషం కలిపినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు. సో ఇందులో భాగంగానే ముగ్గురు పిల్లలు కూడా చనిపోయిన సిచ్యువేషన్. సో రజిత మాత్రం పెరుగన్నం తినలేదు, చెన్నయ్య కూడా పెరుగన్నం తినలేదు. చెన్నయ్య వచ్చేసి ఆ రోజు వర్క్ ఉండడంతో చెన్నయ్య వెళ్ళిపోవడం జరిగింది. రజిత అదేవిధంగా చెన్నయ్య వీళ్ళిద్దరు పెరుగన్నం తినలేదు కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ కాలేదు. కానీ ముగ్గురు పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. అయితే తెల్లవారుజామున చెన్నయ్య వచ్చిన సమయానికి రజిత నాకు కడుపు నొప్పిగా ఉంది అని చెప్పడంతో చెన్నయ్య దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. సో తీసుకెళ్లిన టైంలోనే తను కడుపు నొప్పిగా ఉందని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. తిరిగి చెన్నయ్య ఇంటికి వచ్చిన సమయంలో తీరా చూస్తే ముగ్గురు పిల్లలు కూడా విఘాతులుగా చనిపోయిన సిచ్యువేషన్. అంటే అక్కడే పడి నురుగు కప్పుకొని చచ్చిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇందులో భాగంగానే దీనికి మొదటి కారణం ప్రత్యేకంగా పోలీసులు చెప్తున్నట్టుగా ముఖ్యంగా వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లనే ఈ ఘాతుకానికి రజిత పాల్పడినట్టుగా కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. సో ఇందులో భాగంగానే ఈరోజు పోలీసులు పూర్తి వివరాలు ప్రెస్ మీట్ పెట్టి తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయి శ్రవంతి.